హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసఖి పార్ట్ 24. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మీరు డోర్ ఓపెన్ చేసి దాంతో నేను కింద పడిపోయాను అంటుంది ఒక్కో మాట ఏరుకుంటూ కశ్మీరా. సరే, నేను మేడికి చెప్పి వెతికిస్తాను, ఇక నువ్వు వెళ్ళు అన్నాడు దేవాంశ్. ఓకే బావా, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అంటూ వెళ్ళడానికి అటువైపు తిరిగి మళ్ళీ ఒకసారి వెనక్కి చూసి, కానీ ఏ మాట కామాట చెప్పాలి, మీ ఇద్దరి పేరు చాలా బాగుంది అనగానే దేవాంశ్ ఏయ్ అన్నాడు. సారీ సారీ, నా మాట ఇంకా కంప్లీట్ కాలేదు బావా, అండ్ ఈ యాంగిల్లో మీరు చాలా బాగున్నారు, హీరో హీరోయిన్లా అంటూ పారిపోయింది నవ్వుతూ కశ్మీరా. తను అన్నాక చూసుకుంటే అతని లెఫ్ట్ హ్యాండ్ ఇషిక నడుమును చుట్టేసి ఉంది. తను పూర్తిగా అతనికి అతుక్కుపోయి నిలబడింది. తమ పొజిషన్ చూసుకోగానే అతన్ని వెంటనే దూరంగా నెట్టేసి వెనక్కి జరిగింది ఈషిక. ఇక వెంటనే అతను కూడా డోర్ లాక్ చేసి ఈషిక చెయ్యి పట్టుకొని తీసుకొచ్చి సోఫాలో కుదేశాడు. ఏం చేస్తున్నారు మీరు? మీ ఇష్టానికి హత్తుకుంటారు, మీ ఇష్టానికి తోసేస్తారు, అసలు ఏంటి మీ ప్రవర్తన ఇది అని కోపంగా అడుగుతుంది ఈషిక. నా మాట, నా ప్రవర్తన గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇంట్లో చాలా మంది మన పైన నిఘా పెట్టినట్లు నాకు డౌట్ గా ఉంది. కాస్త నీ వాయిస్ తగ్గించి మాట్లాడితే బాగుంటుంది అన్నాడు చాలా సీరియస్ గా దేవాంశ్. అవును, ఇప్పుడు నోరు తగ్గించి మాట్లాడమంటున్నారు. కొన్ని రోజులైతే ఫెవిక్విక్ తో నా నోర్ని అతికించుకోమంటారు అంటుంది ఉక్రోషంగా ఈషిక. ఆ మాట విని నాట్ బ్యాడ్ ఐడియా అన్నాడు దేవాంశ్. ప్లీజ్ మిస్టర్ మిత్తల్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్ అంటుంది ఈషిక. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా నీ పైన నాకు ఇంకా పాజిటివ్ ఫీలింగ్ రాలేదు. కరెక్టే, నీ తమ్ముడిని నువ్వు చాలా మిస్ అవుతున్నావు. బట్ నేను నా లైఫ్ లో ఒక పెద్ద మిస్టేక్ చేశాను. మీ చెల్లెల్ని ప్రేమించి ఇప్పటి వరకు ఎవరికి ఎలాంటి హాని చెయ్యని నేను తన వల్లే నిన్ను కిడ్నాప్ చేయాల్సి వచ్చింది. అలాగే మీ ఫ్యామిలీని బాధ పెట్టాల్సి వచ్చింది. కానీ మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించి మోసం చేస్తే 10 మందికి చెప్పుకొని ఏడ్చి తన బరువు బాధ దింపుకొని అందరిలో ఒక ఓదార్పుతో సింపతితో మనసుని తేలిక చేసుకుంటుంది. కానీ అదే ఒక మగాడు కనీసం ఏడవడానికి కూడా రాదు. నలుగురి ముందు చెప్పుకోలేక మనసులో బాధని దాచుకోలేక నరక యాతన అనుభవిస్తాడు. అర్థమవుతుందా నా సిచ్యువేషన్? బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ బిజినెస్ మ్యాన్, కంట్రీలోనే నంబర్ 1, ద గ్రేట్ దేవాంశ్ మిత్తల్ ఒక అమ్మాయి చేతిలో ఓడిపోయాడు. అందరి మగాళ్ళలాగే మోసపోయాడు అని నా లైఫ్ అనే బుక్కులో ఒక పేజీలో ఒక తప్పు రాత ఉండిపోయింది నీ చెల్లెలి వల్ల. దాన్ని నేను మార్చలేను, అలా అని చెరిపేయలేను. అర్థమవుతుందా అని గట్టిగా అరిచాడు. తను చూస్తూ ఉండిపోయింది అతన్ని. నీకు బాధ వస్తే అరిచి గీ పెట్టేసి నా ముందు నా మీద కోపం తీర్చేసుకుంటావు. మరి నేనెవరిపైన తీయను? తీయని తేనె పూసిన కత్తిలా వచ్చి తన కష్టాలు చెప్పి నన్ను ఉపయోగించుకొని తన కోరికలన్నీ తీర్చుకొని తను ఒక లెవెల్కి వెళ్ళిపోయి నా గుండెను కోసి వెళ్ళిపోయింది. బయటికి బాధ చెప్పలేక లోపలికి దాచుకోలేక ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ఆ మాటకొస్తే ప్రతి సెకండ్ నేను నరకం అనుభవిస్తున్నాను నీ చెల్లి వల్ల. ఏ నాది బాధ కాదా అని అడిగాడు చాలా సీరియస్ గా దేవాంశ్. అతని మాటలకి జవాబు ఇవ్వలేక అలాగే కూర్చుండిపోయింది ఈషిక. అతని కళ్ళల్లో బాధ ఆమెకు తెలుస్తుంది. నిజమే, ఒక అమ్మాయిని అబ్బాయి నలుగురిలో కొడితే తప్పు చేశాడు వాడు అంటారు. సేమ్ టైం ఒక అబ్బాయిని అమ్మాయి కొట్టినా మళ్ళీ వాడే తప్పు చేశాడేమో కొట్టింది అంటారు. అక్కడ ఎంతసేపు వాడు ఏం చేశాడో అని మనకు తెలియకుండానే వాడి తప్పే కనిపిస్తుంది తప్ప ఆ అమ్మాయి కొట్టిన రీజన్ మాత్రం ఎవరికి కనిపించదు. ఎందుకంటే అమ్మాయిల పైన రెస్పెక్ట్ అది. కానీ అందరు అమ్మాయిలు ఒకేలా ఉండరు కదా. కొంతమంది ఆడపిల్లలు ఆ రెస్పెక్ట్ ని మిస్యూజ్ చేసుకుంటారు అని ఆలోచిస్తూ ఉండిపోయింది ఈషిక. నిజమే, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కి అప్కమింగ్ హీరోయిన్ల పైన కానీ మోడల్ పైన కానీ
మనసు రావడం అనేది మామూలు విషయం కాదు. బహుశా అతను మనస్ఫూర్తిగా ప్రేమించి ఉంటాడు. ద గ్రేట్ దేవాంశ్ మిట్టల్ కి ఒక గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న హీరోకి ఉన్నంత క్రేజ్ ఉంది. తన ఆస్తికి, తన అందానికి అంతదాకా ఎందుకు? జస్ట్ తన కటౌట్కే వందల మంది తన వెంట పడతారు. అలాంటి అందం అతని సొంతం. బట్ ఏ రోజు అలాంటి క్రేజ్ ని అతను కూడా కోరుకోలేదు. ఎప్పుడు తన పైన గాసిప్స్ రాలేదు. ఆ విషయం ఈషికాకి కంపెనీకి చేరే ముందే తెలుసు. అతను అంటే చాలా రెస్పెక్ట్ కూడా. అతని ఇంటర్వ్యూలని ఏ బుక్ లో ఉన్నా అది కట్ చేసుకొని దాచుకుంటుంది. ఇప్పుడైతే ఫోన్లో అన్ని సేవ్ చేసుకొని పెట్టుకునేది. అది వేరే విషయం అనుకోండి. బట్ ఇప్పుడు అతన్ని చూస్తే చాలా బాధగా అనిపించింది. ఇక అలాగే చూస్తూ కూర్చొని ఆలోచిస్తూ ఉండిపోయింది ఈషిక. ఇక దేవాంశ్ ఎప్పటిలాగే ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. అతను వెళ్తున్నా అలాగే చూస్తూ ఉంది. ఇంకా అతన్ని కదిలించాలంటే కూడా ఆమెకు భయం వేసింది. నో డాడ్, అంత ఈజీగా నేను ఓటమిని ఒప్పుకోను అంటుంది షీలా చాలా సీరియస్ గా. ఆ అబ్బాయి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు. పెళ్లి కాకముందు కూడా నిన్ను ఇష్టపడలేదు కదా. ఇప్పుడు ఏ నమ్మకంతో ఆ అబ్బాయి కోసం వెయిట్ చేస్తావు? అందుకే నేను చెప్పింది విని నా ఫ్రెండ్ కొడుకును పెళ్లి చేసుకొని హ్యాపీగా యుఎస్ వెళ్ళిపో. మెల్లిమెల్లిగా నా బిజినెస్ లు కూడా అక్కడికే షిఫ్ట్ చేసుకొని అక్కడి నుంచే నా బిజినెస్ నేను చూసుకుంటాను అన్నాడు సోమేష్. వాట్? నా దేవాంశ్ ఇక్కడ ఉండగా నేను వేరే కంట్రీకి ఎందుకు వెళ్తాను డాడీ అని అడిగింది షీలా. ప్లీజ్ షీలు డార్లింగ్, నా మాట విను. ఇప్పుడు ఏ రకంగానూ వాళ్ళని మనం విడదీయలేం. అయినా అంత కర్మ కూడా మనకి ఎందుకు? నీకేం తక్కువ? సెకండ్ హ్యాండ్ వాణ్ణి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అతనంత పెద్ద బిజినెస్ నా దగ్గర లేకపోవచ్చు. అతనంత ఆస్తి కూడా నా దగ్గర లేకపోవచ్చు. కానీ నా దగ్గర ఉన్నంతలో నువ్వు నా యువరానివి. నీకోసం మహారాజు లాంటి సంబంధం తెస్తాను. నీకు నచ్చిన వ్యక్తినే పెళ్లి చేసుకో అన్నాడు సోమేష్. లేదు డాడ్, మనసుకి ఒకరే నచ్చుతారు. నేను దేవాంశ్ ని చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నాను. నీకు తెలీదా? అండ్ ఆల్రెడీ దేవాంశ్ కి వైఫ్ నని ఫిక్స్ అయిపోయాను. ఇక నువ్వు వేరే పెళ్లి చేసుకో, ఇంకో అతన్ని ఇష్టపడు అంటే కుదరదు అంటుంది షీలా. మరేం చేద్దాం? ఆ అబ్బాయి నిన్ను ఏ రోజు ఇష్టపడలేదు కదా. ఇప్పుడైతే పెళ్లి చేసుకున్నాడు, నీ వైపు చూస్తాడు అన్న గ్యారంటీ లేదు కదా అన్నాడు ఆమెకు నచ్చజెప్పాలని చూస్తూ సోమేష్. మీకు ఇంకా అర్థం కావట్లేదు. అతని గర్ల్ ఫ్రెండ్ పారిపోయింది, అది కూడా పెళ్లి టైంకి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ అమ్మాయి అతను ప్రేమించిన అమ్మాయి ఒకరు కాదు అంటుంది షీలా. వాట్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగాడు చాలా షాకింగ్ గా సోమేష్. అంటే మీడియాలో వచ్చింది నిజమా అని మనసులో అనుకుంటూనే. మరి మీరేమనుకుంటున్నారు? నేను ఊరికే అతన్ని ప్రేమించానా? అతని గురించి నాకు అన్ని విషయాలు తెలుసు. లోకానికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి అతని దగ్గర అంటుంది నవ్వుతూ షీలా. అవునా? నేను నమ్మలేకపోతున్నాను. ఆ అమ్మాయి ఎవరు మరి అని అడిగాడు. ఆ అమ్మాయి ఏదో కండిషన్ మీద జస్ట్ యాక్టింగ్ చేస్తుంది, అతని వైఫ్ లాగా, అంతే. అతను ప్రేమించిన అమ్మాయి మాత్రం వేరే దేశాలకు వెళ్ళిపోయింది పెళ్లి టైంకి అంది షీలా. నిజమా? మై గాడ్. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసా ఈ విషయం అని డౌట్ఫుల్ గా అడిగాడు సోమేష్. నో, తెలీదు. ముఖ్యంగా వాళ్ళ నానమ్మ కోసం ఇదంతా డ్రామా ప్లే చేస్తున్నాడు దేవాంశ్. నాకు తెలిసి జస్ట్ శ్రీధర్ అంకుల్ అండ్ యోగి అంకుల్ కి మాత్రమే తెలిసే ఉండాలి అంది. అది నిజమే అయితే యోగి నాతో షేర్ చేసుకుంటాడు కదా అన్ని అన్నాడు సోమేష్. లేదు డాడీ, ఈ విషయం ఎవరికైనా చెప్తే అది మళ్ళీ మీడియాకి తెలుస్తుంది అని యోగి అంకుల్ ఈ విషయం మీ దగ్గర దాచి ఉంటాడు. ఆయన అన్ని షేర్ చేసుకుంటాడు, కానీ అతని సొంత విషయాలు. అంతేకాని అత్తారింటి విషయాలు మీతో ఎందుకు షేర్ చేసుకుంటాడు అని అడిగింది షీలా. అది కూడా నిజమే. అనవసర విషయాలలో వేలు పెట్టాడు యోగి అని మనసులో అనుకుంటూ, మరి దేవాంశ్ని లవ్ చేసిన అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? ఏమైంది మరి? ఈ అమ్మాయిని ఎలా సెట్ చేసుకున్నాడు? ఇదంతా కొన్ని గంటల్లో ఎలా సాధ్యమైంది? అది కాక చూస్తూ చూస్తూ ఒక అనామకురాలిని ఎలా పెళ్లి చేసుకున్నాడు దేవాంశ్? ఆశ్చర్యంగా అడిగాడు సోమేష్. ఏం చేస్తాడు డాడ్? పాపం తనకి కూడా ఆప్షన్ లేదు కదా.
టైంకి పెళ్లి ఆగిపోతే వాళ్ళ గ్రాండ్ మదర్ హెల్త్ పాడవుతుంది కదా. ఇప్పటికే చాలా బెంగ పెట్టుకుంది ఆయన మీద. అందుకే అప్పటికప్పుడు ఆ అమ్మాయిని సెట్ చేసుకుని పెళ్లి చేసుకున్నాడు. నాకు తెలిసినంత వరకు ఇది కాంట్రాక్ట్ పెళ్లి అని అనుకుంటున్నాను అంటుంది షీలా. మై గాడ్, ఇదంతా జరిగిందా? ఒకసారి నేను యోగిని అడిగి చూస్తాను అన్నాడు. ఇంకా నమ్మకం కుదరట్లేదు సోమేష్ కి. డాడ్, సరే మీ ఇష్టం, బట్ నేను చెప్పానని మాత్రం చెప్పకండి, అండ్ ఈ విషయాలు బయట కూడా లీక్ చేయకండి అంటుంది షీలా. ఓకే ఓకే, నేనెందుకు లీక్ చేస్తాను, కానీ మరి ఆ అబ్బాయి పెళ్లి ఆపుకొని ఉంటే మనమే కుదిరించుకునే వాళ్ళం కదా ఈ సంబంధం అన్నాడు సోమేష్. ఇప్పుడు మాత్రం ఏమైంది? గ్యారంటీగా కొద్ది రోజుల్లో ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయి వెళ్ళిపోతుంది. అప్పటి వరకు నేను సెట్ చేసుకుంటా దేవాంష్ని. చెప్పడం మర్చిపోయా, రేపటి నుంచి నేను ఆఫీస్ కి వస్తున్నా. ఇంతకీ వాళ్ళ కంపెనీలో మన షేరింగ్ ఎంత అని అడిగింది షీలా. 15% అన్నాడు సోమేష్. ఓకే అయితే మీరు ఒక పని చేయండి అంటూ అతనికి ఒక ప్లాన్ చెప్తుంది. అది విన్న సోమేష్ ఇది వర్కౌట్ అవుతుందా అని అడిగాడు డౌట్ గా. తప్పకుండా వర్కౌట్ అవుతుంది. కొద్ది రోజులు తనతో ట్రావెల్ చేసే తను ఈజీగా నా వైపు తిరుగుతాడు అంటుంది నవ్వుతూ షీల. అలాగే బేబీ, నీ సంతోషమే నా సంతోషం. బట్ ఇది వర్కౌట్ అవ్వకపోతే మాత్రం నువ్వు హర్ట్ అవ్వకూడదు. ఎందుకంటే ఈ డాడీ నీ మీద ప్రాణాలు పెట్టుకున్నాడు అంటాడు సోమేష్. ఓకే డాడ్, ముందు ఆ పని చూడండి. రేపటి నుంచి నేను దేవ్ ఆఫీస్ కి వెళ్ళాలి అంటుంది. ఓకే ఓకే, నాకు చెప్పావు కదా, నేను చూసుకుంటాను. రేపంటే కష్టం కానీ 2 days లో రెడీ చేస్తాను అన్నాడు. ఓకే డాడ్, అట్లీస్ట్ అప్పటి వరకు ఎంజాయ్ చేస్తాను నా ఫ్రెండ్స్ తో అంటూ బయటికి వెళ్ళిపోయింది షీల. వెంటనే యోగికి కాల్ చేశాడు సోమేష్. ఆ రోజు కాస్త తొందరగానే వచ్చేశాడు దేవాంశ్. డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి రాగానే ఎదురుగా కనిపిస్తుంది ఈషిక. ఇద్దరి కళ్ళు కళ్ళు కలుసుకున్నాయి. మళ్ళీ భజన స్టార్ట్ చేస్తుందేమో అనుకుంటూ కామ్గా ఆమెను పట్టించుకోకుండా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. సైలెంట్ గా ఉండిపోతుంది ఈషిక అతన్ని చూసి. ఇవాళేంటి తొందరగా వచ్చాడు అనుకుంటూ ఇక బాల్కనీలోకి వెళ్ళిపోతుంది. నైట్ కొత్త ప్రాజెక్ట్ లాంచింగ్ పార్టీ ఉంది. దానికోసం డ్రెస్ సెలెక్షన్ చేసుకొని బయటికి వచ్చాడు. రెడీగా ఉంటుంది పంజా విసరడానికి రాక్షసి అనుకుంటూ బయటికి వస్తే ఇషిక కనపడదు. ఇంకా టైం ఉన్నట్టుంది, లేదా ఏ టాపిక్ తీయాలి అని ప్రిపరేషన్ లో ఉన్నట్లుంది అనుకుంటూ సోఫాలో కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు దేవాంశ్. నైట్ పార్టీ కావడంతో తీరిగ్గా వెళ్ళొచ్చు అనుకుంటూ. ఇక బాల్కనీలో నిలబడ్డ ఇషిక మార్నింగ్ అలా జరిగాక దేవాంశ్తో ఇక పైన ఎలాంటి గొడవ పెట్టుకోకూడదని, ఎలా జరిగేది ఉంటే అలాగే జరుగుతుంది అని రియలైజ్ అయ్యింది. మనిషికి గాయం అయితే తెలుస్తుంది, కానీ మనసుకి అయితే తెలియదు కదా. ప్రస్తుతం అతను అదే పొజిషన్ లో ఉన్నాడు. కానీ జరిగిన దాంట్లో నా తప్పు కూడా లేదు. అది నా నోటి నుంచి చెప్తే అతనికి అర్థం అవ్వట్లేదు. బట్ ఏదో ఒక రోజు నా గురించి అతనికి అర్థం అవుతుంది. అప్పటి వరకు నేను కూడా ఎలాంటి పీచుళ్ళు పెట్టుకోను అని డిసైడ్ అయిపోయిన ఈషిక ఆ తర్వాత మెల్లిగా రాకీకి కాల్ చేసి 2 రోజుల్లో వస్తానని, లేదా మరొక 4 రోజులు కూడా పట్టవచ్చునని అని చాలాసేపు నచ్చజెప్పి ఓకే చేసుకుంది. ఇదంతా ఆ రాక్షసి అంజలి వల్ల వచ్చింది అని ఆమె పైన కోపం కూడా వచ్చింది. ఇలాంటి మంచి వ్యక్తిని ఎందుకు బాధ పెట్టింది అని సేమ్ టైం దేవాంశి పైన జాలి వేసింది. మళ్ళీ అంతలోనే తనకి వైభవ్ గుర్తొచ్చాడు. అసహనంగా ఒక నిట్టూర్పు విడిచింది ఇషిక. మనకు ఎన్నో కలలు వస్తుంటాయి. అలాగే ఒక్కోసారి మంచి నిద్రలో ఉన్న మనకు ఒక అందమైన కల వస్తుంటే అప్పుడే మధ్యలో మన నిద్ర చెడిపోయిందనుకో, అప్పుడు మనం చాలా బాధపడతాం. అయ్యో, ఎంత మంచి కళ మిస్ అయ్యిందే అని. నెక్స్ట్ ఏం జరగబోయేదో అన్న ఆసక్తి, కళ పాడైందన్న బాధ, అలాగే ఎప్పటికీ మనకి గుర్తుండిపోతుంది. అలాంటిదే వైభవ్ స్నేహం. తనకు అలాంటి ఒక చెదిరిన కళ లాంటి వాడే వైభవ్. వయసు వచ్చి బుద్ధి ఎదిగాక తను మొదటిసారి ఇష్టపడింది వైభవ్నే. కానీ అతను మాత్రం అంజలిని ఇష్టపడ్డాడు. ఆ విషయం తనకు లేటుగా తెలిసింది. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను.
మైత్రి.